కొరిడవాడ 44వ డివిజన్ ఎస్సీ గౌతమ్ నగర్ కాలనీ నుంచి మరి తెలుగుదేశం పార్టీ నుంచి మన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అలాగనే మరి మన శ్యామ్ అండ్ కరుణ మరి అందరూ మిగతా వాళ్ళ ఆధ్వర్యంలోనే జెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని వీళ్ళందరూ పథకాలు లబ్ధి పొందినవాళ్ళండి. తెలుగుదేశం పార్టీ అయినా అందరూ కూడా లబ్ధి పొందారు. మరి గవర్నమెంట్ తెలుగుదేశం వస్తే మేము పథకాలు తీసేస్తామన్నప్పుడు ఈ పథకాలన్నీ కోల్పోవట్లేదా, అభివృద్ధి కుట్టుబడతలేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే యొక్క అభివృద్ధిని, సంక్షేమ పథకాలని, మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతని ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వటం జరిగింది. వాళ్ళు జాయిన్ అవ్వటం కూడా మాకెంతో సంతోషకరంగా ఉంది. పోయినసారి మేము టీడీపీలోనే ఉన్నామండి. కానీ జగనన్న వచ్చిన కాడ నుంచి మాకు ఎన్నో పథకాలు వచ్చినాయి. ఇళ్ల స్థలాలు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ అన్నీ వచ్చినాయి. మాకే కొదవ లేదు. అందుకని ఈసారి మా ఇళ్ల కాడ వాళ్ళందరం కలిసి 15 మంది దాకా బలివీరారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చాము. వైఎస్ఆర్సీపీలో చేరామండి. ఈసారి మాత్రం కష్టపడి అందరం ఓట్లేసి జగనన్నను గెలిపియాలి. విడదల రజనీ గారిని గెలిపించాలా. మేము టీడీపీ తరపు నుండి టీడీపీలో ఇదివరకు ఉన్నామండి. మేము జగనన్న వచ్చినాక జగనన్న చేసిన అభివృద్ధులన్నీ మేము పొందాము. మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, అన్నీ వచ్చినాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి జగనన్న చేసిన పనులే మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మేము మా 44వ డివిజన్ బలివీరారెడ్డి గారి ఆధ్వర్యంలో విడదల రజనీ గారి పార్టీ ఆఫీసులో మేము చేరటం జరిగింది. ఈ రోజున మేము అందరం ఓట్లు వేసి ఆమెను గెలిపిస్తామని మీడియా పూర్వకంగా మేము అందరికీ తెలియజేయపరుస్తున్నాం. మాకు జగనన్న కావాలండి, జగనన్న విడదల రజనమ్మ కావాలండి. మేము ఫస్ట్ కాడి నుంచి కూడా మేము వాళ్ళ పార్టీయేనండి, మేము వేరే పార్టీ లేదు. మాకు ఎంతో మేలు చేశాడు, నా బిడ్డకు బాగు చేశాడు, నా కొడుకు బాగు చేశాడు, అంతా నాకు చాలా మేలు చేశాడు. నాకు ఇల్లు వచ్చింది, నాకు అన్నీ వచ్చినాయండి. నాకు ఏ కొరత లేదండి. నాకు నెంబర్ 1గా నేను అసలు జగనన్నకే ఓటేస్తానండి. మాకు అన్ని పథకం పెన్షన్ వస్తుంది, చేయూత వస్తుంది, ఆ పిల్లలకు అమ్మ ఒడి అన్నీ వస్తుందండి, రేషన్ కూడా ఇంటికే వస్తుందండి. అయితే ఈసారి మేము విడుదల రజనీని మేము గెలిపించాలని మేము కోరుకుంటున్నామండి. అందరం వారి తరఫున కష్టపడి మేము రజనమ్మని గెలిపించుకుంటామండి.